ఆనాడు ప్రపంచం మొత్తం కూడా నీటితో ముంచబడిన నోవహు వాడ మాత్రం ఆ నీటి మీద తేలియాడుతూనే ఉంది. ఎందుకంటే దేవుని కృప వారి మీద ఉంది కనుక. దే హ్యావ్ కనెక్షన్ టు గాడ్. దేవునికి స్తోత్రం చెప్తాం. ఎవరికండి? వారు దేవునితో సహవాసం ఉన్నటువంటి వారు. మోషే దేవునితో సహవాసం చేశాడు. ఆ యొక్క అరణ్యంలో 40 సంవత్సరములు ఆ యొక్క మందను కాస్తూ సహవాసం చేస్తే దేవుడు పొదలోని ప్రత్యక్షమే అంటాడు కదా, మోషే నేను నిన్ను ఎన్నుకున్నాను, ఆ యొక్క గొప్ప జనాంగమైన నా ప్రజలను ఐగుప్తు దేశం నుండి కనాను దేశం నుండి తీసుకెళ్ళడానికి నేను నిన్ను ఎన్నుకున్నాను. యు ఆర్ ద లీడర్, యూ హ్యావ్ టు లీడ్. నువ్వు లీడ్ చేయాలి, నువ్వు ఖచ్చితంగా నువ్వు వెళ్ళాలని చెప్పేసి మోషేని దేవుడు బలపరిచాడు. మోషే ద్వారా గొప్ప గొప్ప అద్భుతములు చేయించాడు. ఇశ్రాయేలు ప్రజల్లో మోషే అంత గొప్ప ప్రవక్త ఎవరో లేరు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దావీదు దేవునితో సహవాసం చేశాడు. దావీదు కూడా, వీళ్ళందరూ కూడా గాడ్ ఫైక్ అయినటువంటి వారు. చెప్పండి, వీళ్ళందరూ ఏంటండి? ఎప్పుడండి? 2020లో 2019లోనా? క్రీస్తు పూర్వమే వీళ్ళందరూ కూడా దేవునితో సహవాసం కలిగినారు. కాబట్టి వీరికి దేవుని శక్తి ఏంటో తెలుసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మోషే భయపడలేదు. ఎర్ర సముద్రం ఉంది, వెనకాల ఫరో సైన్యం ఉంది, వాడాడు నా అమ్మో నిజంగా నాకు తెలియకుండా ఇడికి తీసుకొచ్చాడండి, దేవుడు మోసం చేశాడు అని ఏనాడు కూడా మోషే అనలా. మోషేకి బాగా తెలిసాడు తెలుసా, దేవుడే రూట్ మ్యాప్ ఇచ్చాడు, ఇక్కడ ఏదో ఆయన చేస్తాడు. స్తోత్రం కలుగును గాక.